చక్కగా నడిపించుకుంటుంది. స్తోత్రం. భర్తను నడిపించుకుంటుంది, కుటుంబాన్ని సిద్ధపరచుకుంటుంది. హల్లెలూయా చెప్పాలందరూ కూడా హల్లెలూయా. దేవుని బిడ్డలైనా మరి ఈ దినాన్ని ఎక్కడ చూసినా మంచి అలంకరణ మనం చూస్తున్నాం. దానికి ఇచ్చే అంత గొప్ప ఆధిక్యత దేనికి ఇవ్వడం లేదు. ఈవెన్ దో పాస్టర్ గారు కూడా వాళ్ళు సెలబ్రిటీస్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా చెప్పరా గట్టిగా. ఆయన ఎవరినో అడిగితే ఎందుకే అని కోట్లు మారుతున్నావు అంటే ఆయన అన్నాడంటే ప్రసంగం మారిందని కోటే చెప్తుంది అన్నాడు. నేను కోట్లు ఎన్ని కోట్లు మారితే ఎన్ని చొక్కాలు మారితే అన్ని ప్రసంగాలు మారినట్టే. లేకపోతే అదే కోటుతో చెప్తే అదే ప్రసంగం అనుకున్నారు, అందుకే నేను బట్టలు వేస్తున్నాను అన్నాడంట. స్తోత్రం చెప్పరా గట్టిగా చెప్దాం అందరూ. ఈ అలంకరణ ఏమి చెప్తుంది బైబిల్ గ్రంథం? 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం. దేవుని బిడ్డలారా అక్కడ ఒక మాట అంటాడు, 10వ వచనం, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి అందరూ కూడా. అసలు దేవుడిచ్చిన అందమే చాలు మనకి. హదస్స సౌందర్యవతిని వ్రాయబడింది. ఆ స్త్రీలను సమకూరుస్తూ ఉన్నప్పుడు రాజుగారికి భార్యను 200 మంది ఇంచుమించు స్త్రీలలో హదస్సను పట్టుకుని వెళ్ళిపోయారు ఆమె అందాన్ని చూసి. స్వతహాగా అందగత్తె సౌందర్యవతి, అందుకే హేగాగా అప్పగించాడు ఈమెను ఇంకా తీర్చిదిద్దమని. ఆమె ఏమీ కోరలేదు, హేగే ఇచ్చిన ఏమండి వస్త్రాలు వస్తువులు తప్ప. ఆ రోజు రాజు దగ్గరికి వెళ్ళి ఆ స్త్రీకి ఎలాంటి అలంకరణ అయినా ఏది కోరినా అది ఇవ్వాల్సిందే. అందు నాకు ఎనఫ్, ఇది చాలయ్యా నాకేమొద్దు. రాజుగారికి ఏది ఇష్టమో హేగేకి బాగా తెలుసా, పెర్ఫ్యూమ్, ఆ డ్రెస్, ఆ నడక, ఆ హెయిర్ స్టైల్, ఎవ్రీథింగ్. అందుకే దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీలకు తగినట్లుగా మనం ఏం ధరించుకోవాలంటే సత్క్రియలు. నేను చెప్తాను ఏమండి దేవుని బిడ్డలారా, 24వ అధ్యాయం ఆదికాండంలో అక్కడ మనకు ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె పేరు రెబెకా గారు. ఆమె ఎలాగునా రాజకుమారుని భార్యగా, ఒక ధనవంతుడి భార్యగా మారిందంటే ఆమె చేసిన సత్క్రియ. అయ్యా కొద్దిగా నీళ్లు పోయమ్మా అంటే ఆమె ఏమనాలి, నీకే కాదయ్యా నీ 10 వంటలకు కూడా నీళ్ళు పోస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి. ఆమె చేసినటువంటి ఆ సత్క్రియే ఆమెను ఏం చేసిందండి, మహారాణిగా చేసింది. ఈనాడు దేవుని బిడ్డలు ధరించుకోవలసినవి మంచి మంచి బట్టలు వద్దని నేను చెప్పడం లేదు. మనం ధరించాల్సినవి, మన అందాన్ని ఇనుమడింపజేసేవి ఏమైనా ఉన్నాయంటే అవి సత్క్రియలు. ఏమండి బిడ్డలు మంచి పరిచారకులండి. స్తోత్రం చెబుదాం అందరూ కూడా. ఒక ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో 10 నిమిషాల్లో భోజనం వండి పెట్టింది ఆ బిడ్డ. వెంటనే ఆమెను అనుకున్నా ఎలాగైనా ఇంకొక మంచి సంబంధం చూడాలని చేసాం. ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. చేతులు ఎత్తుకుంటే సేవకులకు 10 నిమిషాల్లో భోజనం పెట్టిందండి. మంచి ఆకలి మీద 3:30కి వెళ్ళాం. నిమిషాల్లో 3 రకాల కూరలు ఎలా పండించిందో నాకు అర్థం కాలేదు. అభియోలా స్కూల్లో గిరిమాస్టర్ గారని ఆయనకి ఆ అమ్మాయిని చూసినప్పుడు ఆ ఇంటికి వెళ్తే సత్క్రియ. ఈరోజు పిల్లలు ఈ గ్లాస్ తీసి అక్కడ పెట్టరు, వాళ్ళు వేసుకున్న బట్టలు మడత పెట్టరు. దేవునికి స్తోత్రం. వాళ్ళ అమ్మ కూడా పని చెప్పదు, మా పిల్లలకి పని చెప్పనండి. ఈవిడ వెళ్తాను పెళ్లి చేసాక వెనకాల వండడానికి వార్చడానికి. స్తోత్రం. అలా ఆయన అన్నాడంటే ఈరోజు పాలకూర అండి రక్తం బాగా పడాలన్నాడంట. వాళ్ళ అమ్మకు ఫోన్ చేసిందంటే ఎన్ని పాలు వేయాలమ్మా? పాలకూరకు పాలు కాదమ్మా, అదొక కూర, అది దేవుడు విచిత్రం చెప్పినా మన పిల్లలకు లేదా మనం రోజుకోసారి తిడతాం. మీ అమ్మ ఎలాగంది, మీ బాబు ఎలా పెంచాడు, నేను ఏర్పలేదా మన ఇంటి మీద పడేసాను తెచ్చి. ఏమ్మా మీరు వింటారు కదా ఇలాంటి జోక్.
కోట్లని అమ్మ పాలు సిమ్లో పెట్టమంటే 102 అని అడిగిందంట. అంటే 102 ఏంటే బాబు, సిమ్లో అంటే కొద్దిగా తగ్గించే తల్లి స్టవ్ అంటే ఈవిడికి ఆ ఫోన్లో సిమ్ తప్ప 30లో సిమ్ వెళ్తామంట. మంచి స్తోత్రం చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. మన పిల్లలు సత్క్రియలు, ఆ సత్క్రియల చేత అలంకరించబడితే కోరుకుంటారండి. 2 చేతులు ఎత్తండి దేవుడికి. ఆడపిల్లల తల్లి నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తాను, ఆడపిల్లల కన్నా వాళ్ళు భయపడక్కర్లేదు, నువ్వేం డబ్బు దాయక్కర్లేదు. ఆ పిల్లలకి మంచి క్రియలు నేర్పితే వారి ఉన్నత స్థాయిలోకి దండం పెట్టి ఎదురుగట్టు నుంచి తీసుకెళ్తారు. స్తోత్రం. మీ పిల్లని ఇవ్వండి చాలు, మీ అమ్మాయిని మాకు ఇవ్వండి చాలు, 1 రూపాయి మాకు అవసరం లేదు, మీరు ఏం చేయక్కర్లేదు. ఇలాంటి పిల్లల కొరకు మేము ఎదురు చూస్తున్నాం అయ్యా, మాకు కావాలి. స్తోత్రం చెబుతున్నాం. మీరు అమెరికాలో ఉంటున్నారు, వాళ్ళు ఫోన్ చేశారు, పిల్ల మంచి అమ్మాయి, బేద్దైనా పర్వాలేదు, సమర్పించుకొని చక్కగా చదువు లేకపోయినా పర్వాలేదు, మంచి భక్తి కలిగిన అమ్మాయి కావాలంటే నేను ఎవరిని చూపెట్టలేకపోయాను. భక్తి ఉంటే సమర్పణ లేదు, సమర్పణ ఉంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సరిగా లేదు. దేవుడి స్తోత్రం. గట్టిగా ఎంత మంచి ఆపర్చునిటీ. సత్క్రియలు ఇదేనో దేవుడు మనలో చూసే అవే. 2 చేతులు ఎత్తుదాం దేవునికి స్తోత్రం. దేవుడు మంచి క్రియలు చూడాలని, అందుకే నేను ఎంత అలంకారభూతిగాదురాలుగా చేశాను. యేహెజ్కేలు గ్రంథం 16:13 అంటాడు, నీకేమి ఇచ్చానండి? వెండి ఇచ్చాను, నీకు బంగారం ఇచ్చాను, అంతేకాదు నీకేం పెట్టాను? తేనెతోను నిన్ను ఏమండి శ్రేష్టమైన ఆహారముతోను సన్నని నార వస్త్రాలు ఇచ్చి నా ప్రభావము నీకు ఇచ్చి నిన్ను ఎంత అందముగా రూపుదిద్దాను. చప్పట్లు కొడదాం దేవుడికి స్తోత్రం. నేను వచ్చి నిన్ను చూచినప్పుడు ఇష్టము పుట్టించు ప్రాయము నీ అందు నాకు కనబడెను కనుక నేను నిన్ను ప్రదానము చేసుకుని వివాహము చేసుకుంటున్నాను. స్తోత్రం చెప్పండి. రాజు ఏమండి రాణి యొక్క సౌందర్యాన్ని కోరుతున్నాడు. స్తోత్రం చెప్తాం, గట్టిగా చెప్పండి అందరూ. మన సౌందర్యం ఎవరికి చెందాలి? రాజు. ఒక మంచి స్తోత్రం చెప్పండి. యవన తమ్ముళ్ళు, యవన చెల్లెలకి చెప్తున్నాను, నీ పరిశుద్ధమైన శరీరాన్ని నీ భర్తకి అప్పగించాలి, నీ పరిశుద్ధమైన నీ శరీరాన్ని నీ భార్యకి అప్పగించాలి. మగోడైనా ఆడదైనా. చేతులెద్దాం దేవుడికి స్తోత్రం. నీకు ఒక భార్యను దేవుడు సిద్ధపరుస్తున్నాడు, నీకు ఒక భర్తను సిద్ధపరుస్తున్నాడు. అతనికే నీ అందము చెందాలి. అయ్యా ఈ మగోడు అంటాడు, అయ్యా నేను ఎవరినండి? ఆ 9 అంట. ఏంటండి 9 అంటే? 1 రోజు కత్తిరించాను. దేవుడు స్తోత్రం. నేను 10 పువ్వుల మీద వాళ్తానంటే వీడికి ఏ జబ్బులో పెట్టేస్తే. పరిశుద్ధత వెరీ ఇంపార్టెంట్. మన అందం మన దేవునికే. ఆయన మనలను కోరుతున్నాడు. సంగమా, నిన్ను కోరేది నీ దేవుడు. ఆ దేవుడే నిన్ను ఎంత చక్కగా రూపుదిద్దుకున్నాడు. నీవు దేవునికి కావాలి, నీ కొరకే ఆయన రాబోతున్నాడు. స్తోత్రాలు చెబుతాను. అయ్యా రాజుగా రండి, నేను సిద్ధపడ్డాను అయ్యా, నా సౌందర్యం నీకే. నీ సంఘం సిద్ధపడితే ప్రభు వచ్చి తీసుకెళ్ళబోతున్నాడు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు అమ్మా. దేవుడు నిన్ను దీవించిన గాక, మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును. దేవుడు ఇదిగో నిన్ను కోరుతున్నాడు. నువ్వు ఎవరి కొరకు ఒక్కసారి, నువ్వు ఎందుకొరకు ఒక్కసారి, నువ్వు ఎవరి కొరకు ఆశపడుతున్నావు? నీ ప్రభువు కొరక. నిన్ను ఎంతగా హెచ్చించి, ఎంతగా దీవించి, ఎంతగా అభివృద్ధి పరిచాడు, నేను ఎంతగా మెచ్యూరిటీ, ఇన్ని రకాలుగా నేను ఆశీర్వదించాడు. ఎందుకంటే నీ సౌందర్యమును కోరేవాడు నీ రాజు. హల్లెలూయా. నీ దేవుడే ప్రభువా, నేను నీకు చెందిన దానను, నేను నీకు చెందిన వాడను. నువ్వు త్వరగా రాబోతున్నావు నాయన. ఇంకా మాకు వయసు ఇంకా రావడం లేదు, ఇంకా మేము ఆత్మలో ఎదగలేకపోతున్నాం, ఇంకా శారీరకంగానే బ్రతుకుతున్నాం, ఇంకా చిన్నపిల్లల్లాగానే ఉంటూ ఉన్నాం, ఇంకా ఆత్మ దగ్గరికి రాలేకపోతున్నాం. ప్రభువా కనికరించి నువ్వు త్వరగా రాబోతున్నావు. మేము అన్ని విషయాల్లో ఎదిగి సత్క్రియల చేత అలంకరించబడి నీవు కోరే బిడ్డగా మేము ఉండడానికి, నీ రాకకు మేము ఆయుధపరిచి ఎత్తబడడానికి, మేము ఆత్మీయంగా ఎదిగి నీ కృపను పొందడానికి మీ సన్నిధి మాతో ఉంచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.